హైదరాబాద్లో ఫుట్బాల్ లెజెండ్ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి చేరుకున్నారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ని అరేంజ్ చేశారు. ఇటు శంషాబాద్ నుంచి డైరెక్ట్గా ఇటు ఫలక్నామా ప్యాలెస్కి మెస్సీ చేరుకోబోతున్నాడు. ఒక గ్రీన్ ఛానల్ని క్రియేట్ చేశారు. ట్రాఫిక్లో ఏమాత్రం కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఏమాత్రం ఇబ్బందులు పడకుండా, ఒక్క సిగ్నల్ కూడా లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళేదాకా మెస్సీకి ఒక గ్రీన్ ఛానల్ని అయితే గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఇటు మెస్సీతో పాటు మీట్ అండ్ గ్రీట్ ఫోటోస్ సెషన్లో 100 మంది ఆయనతో పాటు ఇటు సెల్ఫీ ఫొటోస్ దిగే అవకాశం కొంతమందికి దక్కింది. ఇటు ఫలక్నామా ప్యాలెస్ చేరుకున్న తర్వాత మరి 100 మందితో ఫోటో సెషన్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 11.8 lakhs 11,80,000 ఖర్చు పెట్టి ఆ సెల్ఫీ కానీ ఫోటో కానీ దిగే అవకాశాన్ని 100 మంది మాత్రమే దక్కించుకున్నారు. కొంతమంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంది. కానీ మొత్తం మీద ఇది ఒక చారిటీకి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ఆ డబ్బులు ఆ 11,80,000 ఏవైతే ఉందో దాంట్లోంచి మ్యాక్సిమం చారిటీకే వెళ్తాయి. సో ఫలక్నామా ప్యాలెస్ దగ్గర భారీగా ఇప్పుడు బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కోల్కతాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దాని రిఫ్లెక్షన్ ఇక్కడ ఉండకూడదు, ఎవరు మెస్సీని ఇబ్బంది పెట్టకూడదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. సో ప్రస్తుతానికి ఫలక్నామా ప్యాలెస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ బందోబస్తుతో ఉన్నాయి. ఇటు ఉప్పల్ స్టేడియం సైడ్ కూడా మనం చూస్తే 3,000 మంది పోలీసులు మోహరించారు. అక్కడ రాత్రి 7:50 సమయంలో ఉప్పల్ స్టేడియంకి మెస్సీ చేరుకోబోతున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది 7:50కి. మెస్సీని కలిసేందుకు ప్రస్తుతానికి హైదరాబాద్కి రాహుల్ గాంధీ కూడా రాబోతున్నాడు. సో మొత్తం మీద ఇటు ఉప్పల్ స్టేడియంలో ఇప్పుడు ఆల్రెడీ గ్యాలరీస్ నిండిపోతున్నాయి. ఫ్యాన్స్ 4 గంటల నుంచే ఇటు ఆడియన్స్ని గ్యాలరీస్లోకి పంపిస్తున్నారు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి నాకు తెలిసి ఇంకొక ½ an hourలో మ్యూజికల్ కాన్సర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఒక రకంగా అటు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తున్న సమయంలోనే ఇటు మెస్సీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి కొంత రిఫ్రెష్ అయిన తర్వాత అక్కడ ఒక ఫోటో సెషన్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్న తర్వాత వెంటనే ఇటు ఉప్పల్ స్టేడియంకి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఘన స్వాగతం పలికారు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు. ఇటు మెస్సీని ఆర్గనైజింగ్ టీం కూడా ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్ టీం కూడా ఇటు శంషాబాద్ చేరుకొని ఆయనను రిసీవ్ చేసుకొని ప్రస్తుతానికి ఇటు ఫలక్నామా ప్యాలెస్కి అందరూ కలిసి బయలుదేరినట్టు తెలుస్తుంది. సో మన విజువల్స్లో చూడొచ్చు భారీ బందోబస్తు అయితే అక్కడ సిఎస్ఎఫ్, ఇటు సెంట్రల్ బలగాలు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన బలగాలు, ఇటు స్పెషల్ ఆక్టోపస్ టీమ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు ఆక్టోపస్ టీమ్, అలాగే దాంతోపాటు ఇటు యాంటీ నక్సల్స్కి సంబంధించిన గ్రే హౌండ్స్. సో ఎయిర్పోర్ట్లో ఇటు కార్గో, ఇటు అరైవల్స్ డిపార్చర్ కాకుండా కార్గోస్కి వెళ్ళే సైడ్ ఒక సపరేట్గా ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ సైడే ఇటు ప్రైవేట్ ఫ్లైట్స్ కానీ ఇటు వివిఐపీస్, ఇటు చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు ల్యాండ్ అయ్యి వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉంటో ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్సే మనం చూస్తున్నాం కింద రైట్ సైడ్లో. ఇటు నార్మల్ పబ్లిక్కి, నార్మల్ సివిలియన్స్కి ఈ సైడ్ వెళ్ళే యాక్సెస్ ఎవరికీ ఉండదు. ఆ ప్లేస్ నుంచి డైరెక్ట్గా మెస్సీని రిసీవ్ చేసుకొని ఇటు ఫలక్నామాకి తీసుకెళ్తారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్ని చూడొచ్చు కింద రైట్ సైడ్లో. ఆ కాన్వే వెళ్ళే వేని ఒక గ్రీన్ ఛానల్గా క్రియేట్ చేశారు. గ్రీన్ ఛానల్ అంటే వివిఐపీస్, చాలా వివిఐపీస్ అంటే ఇటు పిఎం కానీ ఈ లెవెల్లో వచ్చే వాళ్ళు కానీ ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్స్, హార్ట్ లాంటి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్లూ ఛానల్స్ని పెడతారు. సో ఇటు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కూడా రిసీవ్ చేసుకునే ఇమేజెస్ని మనం చూడొచ్చు. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రిసీవ్ చేసుకునే ఇమేజెస్ మనం చూడొచ్చు. మొత్తానికైతే ఇటు రాహుల్ గాంధీ కూడా చేరుకున్నారు, ఇటు మెస్సీ కూడా చేరుకున్నారు. సో మొత్తం మీద ఇటు ఫలక్నామాకు సంబంధించిన ఇటు రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోస్ మనం చూడొచ్చు. ఆయనని అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఇటు పార్టీకి సంబంధించిన చీఫ్, అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు మంత్రులు పొంగులేటి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మిగతా మంత్రులు కూడా
తనతో పాటు ఉన్నారు. తనని రిసీవ్ చేసుకొని ఇప్పుడు దగ్గరుండి మరి అందరూ కలిసి ఫలక్నామాకి మొదటగా వెళ్ళి దాని తర్వాత అక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాన్వే చూడొచ్చు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి. మెస్సీని రిసీవ్ చేసుకున్న వీడియోస్ని కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఇటు మెస్సీ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్నారు. ఫలక్నామాకు వెళ్ళి ఫలక్నామాలో కొంత రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దాని తర్వాత మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఇటు ఉప్పల్ స్టేడియానికి ఆయన చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో ఇప్పుడు ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్తోని అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. సో గ్యాలరీస్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా నడుస్తున్నాయి. ఇటు మనం చూడొచ్చు, ఇటు రాహుల్ గాంధీని, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇటు మెస్సీని కూడా చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ఫ్యాన్ బేస్, ఎలాంటి క్రేజ్ హైదరాబాద్ క్రౌడ్ క్యారీ చేస్తున్నారో అర్థమవుతుంది. అలాగే గవర్నమెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో అనేది కూడా ఇటు మెస్సీకి ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ని, ఇటు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్కి సెంటర్గా చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్కి అనుగుణంగా ఇటు మెస్సీని హైదరాబాద్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇది రాష్ట్రానికి అలాగే ఒక ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఈవెంట్కి సంబంధించి ఇద్దరు కలిసి కొలాబరేషన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఇక్కడ ఇండియాలో